ఇలాంటి కావడము పూర్వజన్మ పుణ్యము, మా తల్లిదండ్రి ఆశీర్వాదము, ఇలాంటి మహా సత్పురుషుల యొక్క ఆశీస్సులో మరి నందిపేట కేదారేశ్వర ఆశ్రమం చాలా గుట్ట, ఒక జంగల్, అక్కడ మహా సత్పురుషుల యొక్క దర్శన భాగ్యం కలిగింది. నాయన ఇది ఒక చాలా పవిత్రమైనట్టుగా అవుతుంది. రాబోయే రోజులలో మరి ఎందరెందరో మహానుభావులు మహాపురుషులు కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి దర్శనం చేసుకుంటారని తను చెప్పడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో 11 శాంతి లేదు, శాంతి లేదు, ఏమున్నా శాంతి లేదు, కొడుకు పెట్టినా శాంతి లేదు, బిడ్డ పుట్టినా శాంతి లేదు. ఇంకా ఎప్పుడు శాంతి పొందుతాం? ఇది కొనుక్కుంటే దొరికేదా? కొనుక్కుంటే దొరుకుతుందా మార్కెట్లో? తనకు తానే శాంతిగా ప్రయత్నం చేయాలి. అంటే ఏకాంతంగా. నేను 25 సంవత్సరాల కింద సుమారుగా తులషాపూర్ నుంచి ఓం శాంతి అక్కయ్యలు, అన్నయ్యలు, మరి డాక్టర్లు, లాయర్లు ప్రయాణం చేస్తున్నారు హైదరాబాద్. అప్పుడు నాకు బోధనలో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మారారు, సుమిత్ర అక్కయ్య మారారు ఇట్లా ఉన్నది, వస్తున్నారా మరి మీరు ఒకసారి వస్తే బాగుంటుంది, చాలా మంచిది అని మేము కూడా వారికి ఇచ్చే అవసరం లేదు. సామాన్య భక్తుల నుంచి, ప్రేమ నుంచి స్వీకరించి ఆశ్రమం పోషిస్తున్నాం. సుమారు 550 ఆవులు మన ఆశ్రమంలో, 550 ఆవులు, ఎడ్యుకేషన్ 25 మంది ఎడ్యుకేషన్, మరి వృద్ధులు, అతిథులు, అన్నం లేని వారికి. అది పరమాత్మ ఇచ్చిన అవకాశం మాది కాదు. అది అట్లా అంచెలంచెలుగా మరి బ్రహ్మకుమార్ అక్కయ్యల దగ్గర నేను ఏంటి అంటే, మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, మేము కూడా చేస్తూ ఉంటాం, మన సమాజంలో చాలా మంది చేస్తూ ఉంటారు. ఇందాక అన్న ఇప్పుడు డిస్ప్లే, నాకు ఇంగ్లీష్ రాదు, ఆయన అన్నారు కాబట్టి నేను అంటున్నా. అంటే నిశ్శబ్దం అనేది నేర్చుకున్నాను జీవితంలో. మేము కూడా ప్రోగ్రామ్ చేస్తాం, అడవిడి వచ్చినామా, కార్యక్రమాలు చేసినామా, తిన్నామా, పోయినా. అంటే దాని అంతరాత్మ మనందరం కూడా యజ్ఞాలు చేస్తున్నాం, అన్నదానాలు చేస్తున్నాం, పుణ్యం సంపాదిస్తున్నాం. ఆ పుణ్యంతో పాటు నీ ఆత్మ పుణ్యం కూడా చేసుకున్నాను. అంతరాత్మలో యొక్క ఆత్మను కూడా ధ్యానించాలి. అది ఎప్పుడు ధ్యానించాలి? ఏకాగ్రతలో ఉన్నప్పుడే, ఏకాంతంగానే నీ యొక్క మనసులో ఉచితమైన దైవాన్ని ఆరాధించి 1 గంట సేపు, అరగంటను ఆదిశంకరాచార్య చెప్పారు శ్వాస మీద. ఇప్పటికి మొన్నటికి సుమారుగా 40 సంవత్సరాలుగా అయిపోయింది. ప్రతి సంవత్సరం 41 రోజు అనుష్ఠానం చేసుకుంటూ 12 సంవత్సరాల అనుష్ఠానం అంటే పంచాక్షర ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తూ మళ్ళీ నా జీవితాంతం 36 రోజులుగా అనుష్ఠానం చేసుకోవటం. అట్లా 30-40 సంవత్సరాలు గడిచిపోతున్నది. వాస్తవంగా నేను ఎప్పుడూ భగవంతుని ఏది కోరలేదు, ఇవ్వాలి నేను కోరలేదు. నేను ఒక్కటి పట్టుదల ప్రయత్నం. అందరి హృదయాల్లో పరమాత్మ ఉన్నాడు అని ఒక గురుగారు చెప్పాడు కాబట్టి అందరి హృదయాల్లో భగవంతుని చూసే భాగ్యం నాకు కలిగేది. అక్కడ ఏది అవసరమో, ఏ సౌకర్యం ఏం కావాలా పరమాత్ముడు చేస్తా ఉన్నాడు. వాస్తవంగా మేము చేసింది ఏం లేదు. మేము ఇక మాకు ఏంటంటే పేపర్ పరిశ్రమ ఆశ్రమం నుంచి మారాలిగా రావాలని మోంటా కూడా పిలిచారు. నా బాధ్యంగా నేను భావించాను, నా అదృష్టంగా భావించాను. అక్కడ ప్రోగ్రాం జరుగుతారు. ఏంది ఇలాంటి ప్రోగ్రాం జరుగుతారు. ఆ ఇలాంటి ప్రోగ్రామ్ లో నిజామాబాద్ జిల్లా నందిపేట రాములు మహారాజ్ అని అక్కడ సీట్ కట్టేశారు. అంటే చూడండి, నేను ఎక్కడ ఏ పల్లెటూరులో పుట్టినా, ఏ స్టేట్ లో పోయినా, ఏ రాష్ట్రంలో తీసుకుపోయాడు పరమాత్ముడు. అప్పుడు మిలన్ జరిగినప్పుడు ఆ మాతాజీ దగ్గర చూసి, అరే బోత్ అచ్చా జన్మ దియా, ప్రపంచం అనే బోత్ బోత్ महात्मा लोग रहते इधर का है बहुत बढ़िया. అంటే మీరు ఎంతో మంచి అదృష్టవంతులు, ఇక్కడ దాకా వచ్చారని చాలా ఘనస్వాగతం, మంచి పోయాను. ఆ సంస్కారం తీసుకొని వచ్చిన అది కాదు నాయన, మీ లోపల కూడా భావన పెరగాలి, వాళ్ళు చెప్పింది కాదు అని అక్కడ ఒక నేను చేసుకున్నాను. రెండోది, ఆ ఆశ్రమంలో ఉల్లిగడ్డ బంద్, అలాంటివి కూడా మా ఆశ్రమంలో బంద్ చేయించాను వాస్తవంగా. మూడోది, నేను ఎక్కడ చూసిన ఒక ఉండి లేదు. మన ఆశ్రమంలో కావచ్చు, మన గుళ్ళలో కావచ్చు, ఉండీలు పెడతా ఉంటాం, మేము రసీదులు ఇస్తా ఉంటాం ప్రతి ఆశ్రమంలో. మీరందరూ మన సమాజంలో వాస్తవంగా అక్కడికి పోతే ఒక ఉండి కూడా లేదు, ఒక రసీదు కూడా లేదు. అక్కడే ఎట్లా నడుస్తుంది అని అడిగాను నేను సుమిత్రకి. స్వామీజీ ఇదంతా భగవంతుడు ఇచ్చనే, ఆ బాబా అనుగ్రహం ఉంది కాబట్టి నడుస్తుంది. రోజుకు 1 రూపాయి తీసి పెడతారు,
7 లక్షల మంది రోజుకు ₹1 తీసి పెడతారు, ₹2 తీసి పెడతారు. ఆ ధనంతోనే ఇదంతా రక్షణ చేస్తున్నారు అని చెప్పారు.